కార్తీ చిదంబరం చేసిన ఒక ట్వీట్ అనేది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఏపీ పాలిటిక్స్లో ఇది ఒక హాట్ డిబేట్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఒకటి, కార్తీ చిదంబరం కొద్దిసేపటి క్రితం ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఒక సంచలనాత్మకంగా ఉంది. అది కూడా ఫస్ట్ ఆపరేషన్ లోటస్ విల్ బి ఆన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మొట్టమొదటి బీజేపీ ఆపరేషన్ అంతా కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే ఉంది అంటూ పక్క రాష్ట్రంలో ఇటీవల ఎంపీగా గెలిచిన కార్తీ చిదంబరం చేసిన కామెంట్. కార్తీ చిదంబరం ఎవరో మీ అందరికీ కూడా తెలుసు. ఆయన మాజీ ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం. సో అలాంటి వ్యక్తి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే ఈ పోస్ట్ పెట్టే అవకాశం లేదు. అది కూడా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి సంబంధించి, తమిళనాడు పాలిటిక్స్కి సంబంధించో, ఆ పక్కన కేరళ పాలిటిక్స్కి సంబంధించో ఆయన ట్వీట్ పెడితే పెద్దగా ఎవరూ పట్టించుకునేవాడు కాదు. కానీ పొరుగు రాష్ట్రం, ఈ పక్కనున్న తెలుగు రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పర్టికులర్గా ఆయన ఈ ట్వీట్ చేయడం అనేది జరిగింది. ఆ ట్వీట్ని ఒకసారి మీరు స్పష్టంగా చూడొచ్చు. ఫస్ట్ ఆపరేషన్ లోటస్ విల్ బీ ఆన్ అంటే ఏంటి దాని అర్థం అన్న దాని మీదే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక ఇబ్బందికరమైన అంశంగానే భావించాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఉలిక్కిపడే ట్వీట్గా, ఒక మేటర్గా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆపరేషన్ లోటస్ విల్ బీ ఆన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ కార్తీ చిదంబరం చేసిన ఈ ట్వీట్. ఎందుకంటే ఆయన తండ్రి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన రోల్లో ఉన్నారు ఆయన. సో అలాంటి కార్తీ చిదంబరం ఇప్పుడు ఈ ట్వీట్ చేయటం వెనక అసలు కారణం ఏంటి అనే దాని మీదే డిస్కషన్ నడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేక కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆపరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నారు అంటే, ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న జరిగిన ఎన్నికల్లో 4 ఎంపీలు గెలిచారు. 1 రాజంపేట, 2 తిరుపతి, 3 అరకు, అలాగే మొత్తం టోటల్గా 4 ఎంపీ స్థానాలు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంలో ఈ 4 ఎంపీలను ఏమైనా బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తోందా? ఆపరేషన్ లోటస్ చేస్తున్నది ఏంటి? ఒకవేళ ఆ 4 ఎంపీలే బీజేపీ వైపు వెళ్ళిపోవడానికి ఏమన్నా ఆసక్తి చూపిస్తున్నారా? ఎందుకంటే పర్టికులర్గా కొంతమంది ఎంపీలకు ఇప్పటికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం, కేవలం 10 స్థానాలకు 151 నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయిన నేపథ్యంలో ఆ పార్టీలో ఒక అంతర్గత ఘర్షణ మొదలైంది, పార్టీలో తిరుగుబాటు మొదలైంది. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా తీవ్రమైన ఆరోపణలు పార్టీ మీద, అధిష్టానం మీద చేస్తూ ఉన్నారు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. చాలామంది జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఇప్పుడు కార్తీ చిదంబరం చేసిన ఈ ట్వీట్ వెనక అర్థం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎంపీలు ఇక్కడ ఉన్న అసంతృప్తితో బీజేపీ వైపు ఏమన్నా ఆసక్తి చూపిస్తూ ఉన్నారా? ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా గెలిచారు. ఆయనకు అనేక కాంట్రాక్టులు ఉన్నాయి, దేశవ్యాప్తంగా కాంట్రాక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీతో ఆ పార్టీకి సంబంధాలు కూడా లేని నేపథ్యంలో కాంట్రాక్టుల పరంగా ఇబ్బంది లేకుండా మిథున్ రెడ్డి బీజేపీ వైపు చేరిపోవడానికి ఏమైనా ఆసక్తి చూపిస్తున్నారా? అలాగే కడప పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచిన అవినాష్ రెడ్డి మీద వివేకానంద రెడ్డి మర్డర్ కేసు వివాదం ఉంది. సో ఆయన తండ్రి ఇప్పటికీ అరెస్ట్ అయ్యి ఉన్నారు. అవినాష్ రెడ్డిని కూడా రేపో అరెస్ట్ చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే బెయిల్ మీద ఉన్న నేపథ్యంలో, ఆ కేసు మెడకు చుట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ వైపైన మొగ్గు చూపారు. ఆ కేసుల నుంచి బయటపడే ప్రయత్నంలో భాగంగా, లేకపోతే ప్రసన్నం చేసుకునే భాగంగా అరెస్ట్ కాకుండా ఉండేందుకు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా ప్రసన్నం చేసుకునే క్రమంలో ఆయన ఏమైనా బీజేపీ వైపు మొగ్గుతున్నారా? అలాగే అరకు ఎంపీ ఏమైనా బీజేపీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఇట్లా చూస్తూ ఉంటే ఆ పార్టీ తరఫున గెలిచిన 4 ఎంపీలు, అట్లాగే తిరుపతి ఎంపీ కూడా బీజేపీ వైపు ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? సో ఈ 4 ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారా, లేకపోతే బీజేపీ ఈ 4కి ఏమైనా గేలం వేస్తుందా? వీటన్నిటి మీద ప్రధానమైన డిస్కషన్ నడుస్తుంది. కార్తీ చిదంబరం బహుశా దాని మీద మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఫస్ట్ ఆపరేషన్ లోటస్ విల్ బి ఆన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అర్థం ఏంటి? లేకపోతే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఘోరంగా దెబ్బతినిపోయిన నేపథ్యంలో బీజేపీ ఇక్కడ మరింత బలపడేందుకు ఆ పార్టీలో ఓడిపోయిన నేతల్ని, గెలిచిన ఎమ్మెల్యేలందరినీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ పార్టీలో అంతర్గత ఘర్షణ మొదలైంది, ఆ పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, తిరుగుబాటు మొదలైన నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నేతలు ఎవరైనా బీజేపీ వైపు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారా? అంటే బీజేపీ వీళ్ళ వైపు ఇంట్రెస్ట్ చూపించడం, వాళ్ళ గేలం వేయటం, లేదా వీళ్ళకి వీళ్ళే బీజేపీని అప్రోచ్ కావటం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు తెలుగుదేశం పార్టీ కూడా రెడ్ బుక్ పేరుతో ఒక వార్నింగ్ ఇస్తోంది. ఆ రెడ్ బుక్లో ఉన్న పేర్లలో ఉన్న రాజకీయ నేతలు ఎవరిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో, ముఖ్యంగా ఆ పార్టీలో కీలకమైన నేతలంతా బీజేపీ వైపు వెళ్ళిపోవడానికి ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? అన్నిటికంటే అతి ముఖ్యమైంది ఫస్ట్ ఆపరేషన్ లోటస్ విల్ బి ఆన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కార్తీ చిదంబరం చేసిన ఆ ట్వీట్ వెనుక మరొక అర్థం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సిబిఐ కేసులు 11 ఉన్నాయి.
ఆ 11 అక్రమాస్తుల కేసులో ఆయన 16 నెలల పాటు జైల్లో కూడా ఉండొచ్చారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని ఇప్పటికే టీడీపీ నేతలు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఇప్పటికే బెయిల్ కూడా పిటిషన్లు కూడా దాఖలు చేశారు. పురంధేశ్వరి కూడా ఆయన మీద అనేక రకాల అలిగేషన్స్ చేసిన నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ జగన్కి సంబంధించిన ఆ బెయిల్ ఏమన్నా రద్దు అయ్యే అవకాశం మనకు కనిపిస్తోందా? అలా ఒకవేళ రద్దయి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి ఏమైనా జైలుకి వెళ్ళే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? సో ఫస్ట్ ఆపరేషన్ లోటస్ విల్ బి ఆన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి అర్థం? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక బెయిల్ రద్దయి మళ్ళీ జైలుకి వెళ్తే ఆ పార్టీ చిన్న భిన్నం అయిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. ఆ పార్టీ ఘోర వైఫల్యం తర్వాత పార్టీ ముఖ్య నేతలంతా పార్టీ నాయకుడితో మాట్లాడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించిన ఈ సందర్భంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దయి అక్రమాస్తుల కేసులో మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏమైనా ఏర్పడితే ఏంటి పరిస్థితి అనేది? రెండు లేదా గత ప్రభుత్వంలో తీసుకున్న అనేక సంచలన వివాదాస్పద నిర్ణయాలు, అది ఇసుక విషయంలో కావచ్చు, లిక్కర్ విషయంలో కావచ్చు, ఇలా ఎన్నెన్నో అంశాలకు సంబంధించి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అంటే ఇది కూటమి ప్రభుత్వం విచారణ జరిపించే అవకాశం ఉంటుంది. ఈ విచారణ జరిపిన సందర్భంలో ప్రతి కేసులోనూ A1గా లిక్కర్ కేసు కావచ్చు, ఇసుక కేసు కావచ్చు, వాలంటీర్లకు ఇంకా సంబంధించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటన్నిటిలో కూడా A1గా జగన్మోహన్ రెడ్డి ఉండే అవకాశం కనిపిస్తోంది. వీటిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కునే అవకాశం, ఇరికిచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో పార్టీలో ఒక అంతర్మదనం మొదలైంది. పార్టీ పరిస్థితి ఏంటన్న డిస్కషన్ విపరీతంగా నడుస్తోంది. ఈ సందర్భంలోనే ఇంతటి చర్చ జరుగుతున్న సందర్భంలో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే ఫస్ట్ ఆపరేషన్ లోటస్ విల్ బి ఆన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ కార్తీ చిదంబరం చేసిన ఈ పోస్ట్ అనేది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో ఒక సంచలనాన్ని కనిపిస్తున్నాయి, ఒక షాక్కి గురి చేస్తున్నాయి, ఒక అంతర్గతంగా విపరీతమైన డిస్కషన్కు ఈ పోస్ట్ అనేది కారణమవుతుంది. ఒకటి ఫస్ట్ వాళ్ళు ఎంపీలు బీజేపీలోకి వెళ్ళిపోవచ్చు, లేదా రెండోది ఆ పార్టీ ముఖ్య నేతలు గెలిచిన ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. మూడోది జగన్మోహన్ రెడ్డి బెయిల్ లాంటిది ఏమన్నా రద్దయ్యి ఆయన జైలుకి వెళ్తే పార్టీ చిన్న భిన్నం అయిపోయే పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మూడిట్లో ఏదనేది కార్తీ చిదంబరం మనకి ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది. లేదా ఇంతకన్నా మించి ఏదైనా పెద్ద సంచలనం ఏమైనా జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో, పర్టికులర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకంటే కమలం పార్టీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దృష్టి పెట్టింది అనేది ఆ ట్వీట్ అర్థం. ఏ రకంగా కాన్సన్ట్రేట్ చేసింది, ఏ విధంగా ఆపరేషన్ చేపట్టబోతోంది, అది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో పక్కా సమాచారంతోనే కార్తీ చిదంబరం లాంటి వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని అర్థం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంటుంది. సో ఇది కార్తీ చిదంబరం చేసిన పోస్టుకు సంబంధించిన సమాచారం. ఎస్ సార్, అది బిగ్ బ్రేకింగ్. సో ఈ బిగ్ బ్రేకింగ్ని ఫస్ట్ టైం బిగ్ టీవీ బ్రేక్